ఎవడ్రా? ఇంకెవరు? నువ్వే. అక్కడ దాకా పోయాక కాళ్ళు నొప్పులు పడుతున్నాయి, వెనక్కి వచ్చేసాడులేరా. ఆధార్ కార్డులో ఫోటోలు అలా ఉండటానికి కారణం ఏంటి? మనం కాదురా, మన ప్రేతాత్మలుగా అలాగే ఉంటాయి. అంతేరా, ఆడాళ్ళు మొగుడిని వదిలిపెడతారేమో కానీ సీరియల్స్ బట్టి వదిలిపెట్టరు. హాయ్ హలో, వెల్కమ్ టు గోపీస్ కామెడీ షో. మిమ్మల్ని నవ్వించాలనేదే నా ఉద్దేశం. సో ఎప్పట్లాగే ఈ రోజు కూడా మరొక కొత్త ఎపిసోడ్ తో మన ముందుకు వచ్చేసాను అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు మన గెస్ట్ ని ఇన్వైట్ చేసేదమ్మా. సో లెట్స్ వెల్కమ్ హిమ్. ఏంట్రా విగ్గు తగిలించుకోమంటే తగిలించుకున్నావంట? విగ్గు పెట్టుకున్నప్పుడల్లా మా ఆవిడ నవ్వుతుందిరా నన్ను చూసి. నేను చూసి ఊరే నవ్వుకుంది కదరా ఒకప్పుడు. ఇప్పుడు మీ ఆవిడ నవ్వినంత మాత్రాన ఒరిగేదేమీ లేదులే. కానీ సరేరా, మరి తెలుసు కదా మన షోకి కొత్తగా వచ్చిన కంటెస్టెంట్ ని కొన్ని తెలుసులే కానీ. ఓ సారీ, సర్లే మరి అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా స్టార్ట్ చేయి. ఓకే, లెట్స్ బిగిన్ ది షో. Thank you. You're too kind. It's great to be here tonight. ఈ వీడియోలో కనిపించే పాత్రలు కానీ వాళ్ళు మాట్లాడే మాటలు కానీ ఎవరిని ఉద్దేశించిన కావు, ఎవరిని కలిపితే మాత్రమే. దయచేసి ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు, పర్సనల్ తీసుకోవద్దు. కేవలం హాస్యం కోసం మాత్రం ఉపయోగించండి. మీ గోపీస్ కామెడీ షో. నీ ఫస్ట్ క్వశ్చన్, మొట్టమొదటి నోబెల్ బహుమతి ఎవరికిచ్చారు? తెలియదనే పేరుతో ఎవరు లేరు ఇక్కడ. ఊరి అమ్మ, నేను నాకు తెలియదని చెప్పారా? సారీ, నేను పేరు అనుకున్నది. సర్లే, ఎంతగా ఎవరికి ఇచ్చారు? ఏం మరి ఆన్సర్ లేదు ఇందులో. రవీంద్రనాథ్ ఠాగూర్. మరి ఇందాక తెలియదన్నావు. ముందు అసలు నీకు తెలుసో లేదోనని. సరేరా, ఎప్పటి నుంచో షోకి రమ్మని ఇన్వైట్ చేస్తుంటే ఏంటి తెగ బిల్డప్ ఇస్తున్నావు? సంవత్సరం నుంచి ఇదిగో అదిగో అంటున్నావు కానీ నువ్వు స్టార్ట్ చేసింది లేదు, చచ్చింది లేదు. అన్ని ఉత్త మాటలేలే. ఇంకా నీ జీవితం మొత్తం ఇంతేలా అనుకున్నా లేరా? అందరూ అదే అనుకున్నారు లేరా. గోపిగడి పని అయిపోయింది, ఇంకా డిసైడ్ అయిపోయారులే. నీ తప్పే ఉంది. అవునరా, మీ నాన్న ఎందుకు అస్తమాను ఆ రవణమ్మ వైపు అదో చూస్తుంటాడు? అదే చిన్నప్పుడు పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటానని మా నాన్న చుట్టూ తిరిగేదంటరా. తీరా మా నాన్న ఫ్రెండ్ తీసుకొని లేచిపోయిందంట. ఇక అప్పటి నుంచి అలా చూస్తున్నాడులే. అవునా, మరి అతనేడ్రా ఇంతకీ? వాడా ఈవిడి గారం తీసుకొని పోయిన 4 సంవత్సరాలకి ఇంకొక దాన్ని తీసుకొని పోయాడు అంటలే. ఇక గత్యంతరం లేక వచ్చి పుట్టింటికాడే ఉంటుంది. వారిని ఇంత స్టోరీ ఉందా? అందుకే అది కనపడప్పుడల్లా ఒక రకమైన చూపు చూస్తుంటాడు లేరా. ఇంతకీ ఆ చూపుకు అర్థం ఏంటి? బాధ కాదురా. మరి కోపమా? అబ్బే, అది కూడా కాదురా. మరి ఇంకేంట్రా? అసలు ఆ ఫీలింగ్ కి ఏ పేరు పెట్టాలో కూడా అర్థం కావట్లేదురా నాకు. అసలు శుభ్రంగా మీ నాన్నని చేసుకుంటే సరిపోయేదిగా. అప్పుడు నేను పుట్టేవాడిని కాదు కదరా. అది నిజమే రోయ్. ఊళ్ళో జనం ఏంటి ఈ మధ్య తెగ నీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఏమనరా, నీ అంత పోరమ్మోహ నా కొడుకు ఎవడు లేడని. మరి నాకంటే పోరమ్మోహ నా కొడుకు ఇంకొకడు ఉన్నాడని చెప్పొచ్చు కదరా. ఎవడరా? ఇంకెవరు? నువ్వే. సరేరా, తర్వాత ప్రశ్న సీరియస్. ఒక మనిషి రోజుకి 50 కిలోమీటర్లు పరిగెడితే నెలకి ఎన్ని కిలోమీటర్లు పరిగెడతాడు? రోజుకి 50 కిలోమీటర్లు అంటే 1500 కిలోమీటర్లు. రాంగ్ ఆన్సర్. అదేంటి, కరెక్టేగా. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? 150 కిలోమీటర్లు. అదేలాగా అక్కడ దాకా పోయాక కాళ్ళు నొప్పులు పడుతున్నాయి, వెనక్కి వచ్చేసాడు లేరా. మరి వాడు వెనక్కి వచ్చేసిన విషయం చెప్పాలి కదరా. నాకు మాత్రం ఏం తెలుసురా, ఆడదా పోయి వెనక్కి వస్తాడని. ఊరి అమ్మాయి మరి దారుణం రా. నిన్న మీ నాన్న ఏంట్రా ప్రసాద్ గారిని పిచ్చి పిచ్చిగా రంగులేస్తున్నాడు ఏంటి? ఏదో ఆవేశంలో అరిచాడు లేరా. ఏ వేషంలో? హీరో వేషంలోనా, విలన్ వేషంలోనా? అవునరా, మొన్నేంటి మీ చెల్లెలో వేణుగాడు బండెక్కిపోతుంది ఏంటి? అదే వాడు పోయే దారిలోనే కదరా కాలేజు. నేను దింపేస్తాలే అంటే నేనే పంపించాలి. మరి నిన్నేంటి ఇద్దరు పార్కులో కనపడ్డారు? నువ్వు దూరం నుంచి ఎవరినో చూసి ఎవరినో అనుకుని ఉంటావు లేరా. పొంగేం కాదు, రోజు అక్కడే కనపడుతున్నారు. అవునా, చూసుకో మరి కొంచెం. ఏంట్రా తెగ రాసుకుంటున్నావు ఏంటి లెక్కలు? నీకు ఇచ్చిన డబ్బులు వడ్డీకి ఇచ్చుంటే ఈ పాటికి ఎన్ని డబ్బులు వచ్చాయని చెప్పి ఆలోచిస్తున్నారా? అనవసరం కదిలిచ్చినట్టుందే. సర్లే మరి అయితే స్టార్ట్ చేయి. ఇంకా స్టార్ట్ చేయక ఏం చేస్తాలే ఇంక నేను. పూర్వం
మీ తాతలు మంచి ఆస్తిపరులని విన్నాను. మరి ఆస్తి అంతా ఏమైపోయిందిరా? మా తాతల ఆస్తిపరులని విన్నావు కానీ మా తండ్రులు పెద్ద ఏదైనా కొడుకులని సంగతి వినలేదయ్యారా నువ్వు? ఊరి అమ్మ ఏంట్రా అంత మాట అన్నావు? మరి ఇక్కడ ఆస్తిపోతలు లేకపోతే రెస్పెక్ట్ ఇవ్వరమ్మా. అంతకంటే విలువైన జన్మనిచ్చారు కదరా నీకు వాళ్ళు. బొంగులో ఇట్లాంటి మాటలు చాలా చెబుతాం మేము కూడా. సర్లే ఇంతకీ మీ నాన్న ఎంత ఇచ్చాడేంటి నీకు? ఏం చెబుతాం, నా కొడుకు నాకు రూపాయి ఇయ్యకపోయింది కాక నా సంపాదన మొత్తం నాశనం చేస్తున్నాడు రా. ఊరినా బాగా చేసి కూర్చున్నాడు రా బాబు. ఇప్పుడు ఏదో అన్నావు, రియాలిటీ అలా ఉంటది మరి. బాజా సర్లే, ఇంకా దీన్ని వదిలేసి ఈ టాపిక్ ఇంతటితో. భూమి మీద అత్యంత ఫాస్ట్ గా పరిగెత్తే జీవి ఏది? ఇంకెవరు? పెళ్ళాలు. అదేలాగా మొగుడు వైన్ షాప్ దగ్గర తాయి పడిపోయిన విషయం తెలియగానే హడావిడిగా పరిగెడుతుంటారు మరి. ఇంకంతకన్నా ఫాస్ట్ గా పరిగెత్తే జీవి ఏముంది? పాపం మొగుడు మీద ప్రేమ అయి ఉంటది లేరా. ప్రేమ బొంగ ఈడిపోతే పోయాడులే కానీ ఆ జేబులో డబ్బులు సెల్ ఫోన్ కూడా పోతాయేమోనని భయం. అంతేనంటావా? మరి ప్రశ్న, వారానికి ఎన్ని రోజులు ఉంటాయి? వారానికి ఎన్ని రోజుల్లో కూడా తెలీదా? తెలియదులే, చెప్పు, నువ్వు చెప్పు. ఏం మరి? నాకు తెలీదు. 8 రోజులు రా ఎరిపప్ప. అవునా? మరి నేనేంటి 9 రోజులు అనుకుంటున్నాను. నేనే అనుకుంటా నాకన్నా మేధావిలా ఉన్నావే. అవునరా, మనిషి నిత్యం యవ్వనంగా కనిపించాలంటే ఏం చేయాలంటావు? ఏముందో, ఫోటో తీసి ప్రేమ కట్టించుకోవడమేరా. అంటే అది అయ్యే పని కాదమ్మా. అంటే వేరే మార్గం లేదా? ఎందుకు లేదు, వెనక పక్కం ఇంకో డోర్ ఉందిగా. అవునరా, నువ్వు ఏ వయసులో పెళ్లి చేసుకున్నావు? 2018లో. నేను అడిగింది సంవత్సరం కాదు, నీ వయసు. ఆయనతో 25 ఉంటాయి. అప్పుడా ఇప్పుడా? ఇప్పుడు. మరి అప్పుడు? ఏమో తెలీదు. అంటే అప్పుడు చాలా చిన్నపిల్లాడు అయి ఉంటావే. అయి ఉంటానేమోలే. మరి అంత చిన్న వయసులో పెళ్లి ఎందుకు చేసుకున్నావురా? చిన్న వయసు అని తెలియక. మరి ఎవరు చెప్పలేదా? ఎవరి మాట వినలేదుగా, అందుకే ఇప్పుడు సంగన ఆగిపోయావు. సర్లే, ఇంతకీ లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? మా అమ్మ నాన్నని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదురా, అందుకే లవ్ మ్యారేజ్ చేసుకున్నా. అందుకే ఇప్పుడు నువ్వు బాధపడాల్సి వస్తుంది. ఆధార్ కార్డులో ఫోటోలు అలా ఉండటానికి కారణం ఏంటి? మనం కాదురా, మన ప్రేతాత్మలుగా అలాగే ఉంటాయి. మనిషి బ్రతికినంత కాలం హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? పక్కనోడి విషయాలు ఏలు పెట్టుకొని ఉండాలిరా. కరెక్టేరా. ఇంకా ఈఎంఐల జోలికి అమ్మాయిల జోలికి అస్సలు వెళ్ళకూడదు. అబ్బో. ఇంకా మరీ ముఖ్యంగా ఎవడన్నా బాధపడుతుంటే అస్సలు జాలి పడకూడదురా. ఏరా, ఆ తర్వాత మనం చూసి జాలి పడేవాడు ఎవడు ఉండరు కదరా. అందుకని ఇంత చిన్న వయసులో ఇన్ని జీవిత సత్యాలు ఎలా తెలిసాయరా నీకు? ఇవన్నీ చేశాక నేను గుడిచిపోయింది మరి. ఎందుకు రాదు ఎక్స్పీరియన్స్? అలా వచ్చిందా ఎక్స్పీరియన్స్? కుక్క కాటుకి చెప్పు దెబ్బ అంటారు. ఎందుకు? ఆ వంకతనను చెప్పుతో కొట్టొచ్చని. సరేరా, నిన్నేంటి పొద్దున్నే బొట్టు గిట్టు పెట్టి ఎక్కడికో వెళ్ళొస్తున్నావు? అదే ఆ పొద్దున్నే గుడికెళ్ళి దేవుడు దండం పెట్టుకుని వస్తున్నాలేరా. అబ్బో, ఏమని మొక్కున్నావేంటి? ఈ సంవత్సరం మా నాన్నమ్మని తొందరగా తీసుకొని పోమ్మని. అయ్యో పాపం, ఎందుకురా? మరి మా ముసలి పోతేనే కదరా మా మాట మాకు వచ్చేది. పోనీలే, అప్పుడైనా నా డబ్బులు నాకు తిరిగి వస్తాయి అన్నమాట. అయితే రేపొద్దున మళ్ళీ పోవాలి కదా గుడికి. యారా, ఎందుకు? నిన్ను కూడా తీసుకొని పోమని దండం పెట్టుకుంటాలి ఈసారి. నువ్వు డబ్బులు ఇపోయినా బాధ లేదు లేరా, వెనకాల నాకు భార్య పిల్లలు ఉన్నారు. మొట్టమొదటి అణుబాంబుని తయారు చేసింది ఎవరు? కిమ్ కున్ లున్ అని ఉన్నాళ్ళే ఒకడు. ఎవరతను? ఎప్పుడు వినలేదే ఆ పేరు. బయట ప్రపంచానికి తెలియదు లేరా. ఎందుకని? బాంబు తయారు చేస్తుంటేనే మీద పడిపోయాళ్లే. అలా ఎలా పోయాడురా? తయారు చేశాక పని చేస్తుందో లేదో చూడాలి కదరా. మరి ఏమైంది? పనిచేసింది. నేను అట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి నన్ను. మీ ఆవిడ నీకంటే నలుపంట కదరా, నిజమేనా? అవునులే, మీ ఆవిడ తలతలా మెరిసిపోయిద్దిగా. మరి మెరవకపోయినా కనపడిద్ది కదరా. మీ ఆవిడ చీకట్లో కనపడదంటగా. అసలు చీకట్లో ఎందుకు పోతాం మరి మేము? సరేదా, మీ మావయ్య కనపడక చాలా రోజు అవుతుంది. ఏం చేస్తున్నాడు ఏంటి? మా మావయ్య వైన్ షాప్ లో చేస్తున్నాడు రా. ఏం చేస్తాడేంటి వైన్ షాప్ లో? అదే తాగిన తర్వాత పక్కన పడేస్తాయి కదా సీసాలన్నీ. ఆ సీసాలన్నీ ఏరి కొప్పేస్తుంటారు పక్కన. అది తప్పితే వేరే పనే దొరకలేదేరా. ఆయనకు ఆ పని అంటేనే ఇష్టం లేరా. ఎందుకనరా? ఆ వైన్ షాప్ లో అయితే 24 గంటలు అందుబాటులోనే ఉంటది కదరా, అందుకని. మరి భార్య పిల్లల్ని ఎలా పోషిస్తాడురా?
అంత తాగుబోతుడి దగ్గర భార్య పిల్లలు ఎందుకుంటారా అంటే ఆయన పిల్లం బిడ్డలు వదిలిపెట్టి కూడా 5-6 సంవత్సరాలు అయిపోతుందిలే. బాగానే ఉంది సంబడం. సరే చిన్నప్పుడు నాకు చాలా కోరికలు ఉండేవిరా. ఏంట్రా అవి? పెద్దయ్యాక అది చెయ్యాలి ఇది చెయ్యాలి అని. ఏం చేయాలని ఉండేది ఏంటి? ఆల్రెడీ చేయాల్సి మొత్తం చేసేసేయాలరా, ఇంకెందుకు వాటి గురించి. సర్లే, మీ ఆవిడ ఇంట్లో ఏం చేస్తూ ఉంటది ఏంటి? ఏముందిరా, పొద్దున్న లేచి ఆడావిడిగా అన్నం కూరలు వండేసి పిల్లల్నేమో బడికి పంపేసిద్ది, నన్నేమో ఆఫీస్కి పంపేసిద్ది. మిగతా ఇంట్లో పనంతా 11 కాజేసుకొని టీవీ ముందు తెస్టేసుకొని కూర్చుంటదిరా బాబు. ఇక అక్కడ నుంచి నైట్ 10 దాకా ఒకటే కొట్టుడురా. అంతగా ఏం చూస్తారా టీవీలో? ఏం చూస్తారా, ఆ సీరియల్స్ ఏరా బాబంగా. అంతేరా, ఆడాళ్ళు మొగుడినైనా వదిలిపెడతారేమో కానీ ఆ సీరియల్స్ మటుకు వదిలిపెట్టరు. ఓకే, లాస్ట్ వన్. అప్పుడే పుట్టిన పిల్లాడు ఎందుకని ఏడుస్తారు? వాళ్ళ అమ్మ ఎక్కడుందో తెలియక వాళ్ళ అమ్మ పక్కనే ఉంటారు కదరా. ఆ విషయం వాడి తెలియదు కదరా పాపం. అది వాస్తవేరా. ఓకేరా, మరి ఇంతసేపు మన ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసినందుకు నీకు థ్యాంక్స్. అండ్ భవిష్యత్తులో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సరేనా, మరి నెక్స్ట్ టైం మళ్ళీ కలుసుకుందాం, తప్పకుండా కలుసుకుందాం. ఆడియన్స్, మనోడికి క్లాప్స్. 1 సెకండ్. ఈ వీడియోలోని మాటలు ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే దయచేసి క్షమించండి. అండ్ ఆడియో అండ్ వీడియో క్వాలిటీ విషయంలో మన్నించండి. ఈ వీడియోని ఇక్కడ దాకా చూశారంటే ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా. సో ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలా? ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.